can we all stand up and pay tribute to our soldiers who fought for this nation? మన దేశంలో మనము చక్కగా నిద్రపోతున్నాము గుండెల మీద చేసుకుని అంటే మన దేశంలో ఉన్నటువంటి సైనిక బృందం మన కోసం పాటుపడి పని చేయటం. Let us pay 2 minutes of tribute who suffered their lives, who actually sacrificed their lives for our sake and for our country's sake. 2 minutes, please. ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అన్నది ప్రశ్న. ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అనంటే డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకు రాసి ఇచ్చినటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కంట్రీగా ఉన్న మన గురించి. అంటే అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఈ దేశానికి సంబంధించకుండా ఈ దేశంలో మరి టూరిస్టులుగా ఉన్న వారితో సహా ఉన్న వారి హక్కులను కాపాడటానికి వీళ్ళు మన దేశం పట్ల, మన దేశాన్ని, మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం ఒకసారి గనక జ్ఞాపకం చేస్తే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా, not for those who claim to be the only citizens of India based on a religion or based on a caste or based on a creed or based on the ethnicity. వాళ్ళకున్నటువంటి నేపథ్యం, వాళ్ళకున్నటువంటి కుల నేపథ్యం కావచ్చు, వారికి ఉన్నటువంటి మత ప్రాతిపదిక కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి సాంఘిక ప్రాతిపదిక కావచ్చు, దానికోసం వారు పోరాడలేదు. మన దేశము ఒక ధర్మ నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు, మత నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మనల్ని కాపాడటం కోసం వారు బోర్డర్ దగ్గర నిలబడుకుని శత్రు సైన్యాలను వారు ఎదిరించి అలాంటి మత ఛాందసవాదంలో ఉన్నటువంటి శత్రువుల చేత బలి అయ్యారు.